స్టార్ట్ చేసిన ఊగుతున్నాయి ఊగదని చెప్పారు కదరా మొత్తం తిరుగుతుంది ఇట్లా చూస్తుంటేనే కళ్ళు మూసుకుంటాను సార్ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ thumbnail చూసింటారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి వీఆర్ గోయింగ్ టు వండర్లా ట్రిప్ అంటే మేము లాంగ్ ట్రిప్స్కి మమ్మల్ని పంపారు కదా ఎలా అని చెప్పి మేము స్మాల్ ట్రిప్స్తో లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాం అనమాట అండ్ మేమందరం వెళ్తున్నాం సో చూద్దాం మేము ఏమేమి కొత్తగా ట్రై చేస్తామని నేనైతే రోలర్ కోస్టర్ ఎప్పుడు ఎక్కలేదు చూద్దాం ఈసారి మేము ఎలా ఎక్స్పీరియన్స్ అవుతాం అంటే మేము చిన్నప్పుడు వెళ్ళినాం అనమాట పెద్దగా అయ్యాక వెళ్ళలేదు సో ఇప్పుడు మాది మేము వెళ్తున్నాం అనమాట సో చూసిద్దాం లెట్స్ గో అసలు మేము లాస్ట్ టైం వండర్లాకి వెళ్ళినప్పుడు అయితే అసలు మేము ఓన్లీ పెద్దవాళ్ళతోనే వెళ్ళాలి ప్లేసెస్కి అట్లా ఇట్లా అన్నట్టు రెస్ట్రిక్షన్స్ ఫుల్ ఉండే అనమాట సో ఈసారి ఏం లేకుండా మంచిగా మేమే ఎంజాయ్ చేసినాం సో లాస్ట్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట వండర్లాకి సో చూడాలి సార్ ఏమేమి ట్రై చేస్తామని చెప్పి ఏదేది అవ్వద్దు అని అనుకున్నామో అన్ని ట్రై చేయాలి వెళ్ళొచ్చినామంటే వీళ్ళు ఇంకా అన్ని కార్లు ఉన్నాయి ఎంతమంది జనాలు ఉన్నారో అసలు అయితే మేము ఏడుకోతే అక్కడ జనాలు ఉంటారేమో స్కూల్ పిల్లలు అసలు ఘోరంగా వచ్చినారు జనాలు అయితే మేము ఉండరేమో అనుకున్నాం సో వచ్చేసినాం అనమాట మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ సో మేము ఐడి కార్డ్ మర్చిపోయినాం చూద్దాం వాళ్ళు డిజిటల్ యాక్సెప్ట్ చేస్తారో లేదో మేము లాకర్ అయితే తీసుకున్నాం సో ఛార్జ్ 400 చేశారనమాట ఫస్ట్ మేము జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్తున్నాం అనమాట ఏంది అంతా అమ్మో ఇదంతా యూసిటీ నుంచి భయమవుతుంది నాకు గోవిందా ఫస్ట్ నేను ఏమనుకున్నా ఏంది గ్లాస్ అంటే టెస్ట్ చేస్తున్నారేమో భయం అవ్వద్దు అని చూడాలేమో అనుకుంటారు కానీ మొత్తం మన టిల్ట్ చేస్తుంటే ఏంది ఇది కదులుతుంది అన్నట్టు అనుకున్నా అమ్మ ఘోరంగా భయం వేసింది నాకైతే లాస్ట్కి అమ్మ ఇట్లా కూడా ఉంటాయా ఇట్లా కూడా కనుక్కోవచ్చా అన్నట్టు అనుకున్నాం ఇంకా మొత్తం ఫ్లిప్ చేస్తాడేమో అనుకున్నా కానీ ఓన్లీ కొంచెం వరకే చేసిన అనమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే జైంట్ వీల్ అయితే ఎక్కుతున్నాం సో ఇది ఎంతో అనుకున్నా కానీ నథింగ్ ఏం అనిపించలేదు నాకైతే స్టార్ట్ అయింది స్టార్ట్ ఏ అయినా ఇంతగానం ఉంది కదరా ఇవన్నీ జాలీలు మనకేం కాదు ఇప్పుడు ఆపుతారా అమ్మో ఏ ఊగుతున్నాయి ఊగుతున్నాయిందిరా అరే ఊగదని చెప్పారు కదరా తొక్కల ఫిజిక్స్ ఈతల సైడ్ మేము బలం అటు సైడ్ మీరు బలం పెడితే ఊగుతుంది ఇంకెక్కువ ఏమొద్దు చాలు ఈ వాటరా నాకు ఈ కార్డ్ స్టార్ట్ చేయక ముందే డౌట్ వచ్చింది ఏంది ఇది రివర్స్ ఎట్లా అవుతుంది రెండు ఉంటాయా ఏమన్నా అని చెప్పండి ఉంటుంది అసలు అన్నట్టు అనుకున్నా వీళ్ళు వెనకాలకు ముందుకు వెళ్తుంటే సో తర్వాత లేట్గా రియలైజ్ అయినా ఓకే ఈజ్ ఆపరేటింగ్ అని చెప్పి ప్రాణాల మీద ఆశ చాలా ఉంది రోలర్ కోస్టర్ ఎక్కితే ఇప్పుడు మొత్తం తిరుగుతుంది ఇట్లా చూస్తుంటేనే నేనైతే రోలర్ కోస్టర్ ఎక్కాలి అడ్వెంచర్స్ చేయాలన్నట్టు ఉంటుంది నాకు కానీ అమ్మ మళ్ళీ ఏమైనా అవుతుందేమో అన్నట్టు అట్లా 2 sides అనిపిస్తుంది కానీ ఈసారి ఎట్లైనా ట్రై చేయాల్సిందే అని చెప్పి అనుకున్నా
ఏదో ఒకటి చేయాలి, ఏదైనా సరే అన్నట్టు అనుకున్నా అనమాట. అంటే కొన్ని బ్యాడ్ సినారియోస్ అట్లా ఉంటాయి కదా, సో అట్లా ఏమన్నా అవుతుందేమో అన్నట్టు అనుకున్నా. బట్ నాకైతే ఎక్స్పీరియన్స్ అయినాక 1.5 minutes యాక్చువల్గా మేము 1 hour లైన్లో ఉండే. సో 1.5 minutes గాల్లో ఉంటామని చెప్పి లాస్ట్కి అయితే మొత్తం చెమటలు వచ్చేసిన బాడీ అంతా. నాకు ఒక్క నిమిషం ఏం కూడా అర్థం కాదు, మొత్తం కళ్ళు మూసుకొని ఉన్నా నేనైతే. కానీ లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట ఇదైతే. అసలు నేను మొత్తం కళ్ళు మూసుకొని ఉన్నా. అమ్మా నేను ఫస్ట్ టైం ఎక్కిన ప్యాక్ అయిపోయింది మొత్తం. నేనైతే మొత్తం కళ్ళు మూసుకున్నాను, మొత్తం స్పెట్స్ తీసేసుకున్నారు కాబట్టి నేను ఏం చూడలే. సో మీకు 3D ఎక్స్పీరియన్స్ లాగా అట్లా పిల్లలకి వీళ్ళకైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇట్లా మూవీ టైమ్స్ ఒక 3-4 minutes ఉందన్నమాట. కానీ చాలా బాగుంది అసలు. వేరే అంటే మేము రోలర్ కోస్టర్ వచ్చినాం కదా, కొంచెం ఏసీలు ఉండి చల్లగా కూల్ అయినట్టు అట్లా అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. మొత్తం బ్లూ కలర్, నిజంగా మనం ఉన్నట్టు అట్లా ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే చాలా బాగుంది యాక్చువల్గా. నేను కూడా ఎంజాయ్ చేసిన, ఈవెన్ ఐఎమ్ ఆల్సో కిడ్ కదా. ఇప్పుడు కిడ్స్కి అయినా హోమ్ టు స్కూల్, స్కూల్ టు హోమ్, మనకి వర్క్ ప్లేస్ టు హోమ్ అట్లా మొత్తం అట్లా ఉంటుంది కదా. సో ఒక గ్యాప్ తీసుకొని మంచిగా అట్లా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయొచ్చు, స్పెండ్ చేయొచ్చు ఇవన్నీ అన్నట్టు కొంచెం మంచిగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఈ కార్ది ట్రై చేసినాం. ఇది ఏమి ఉండదేమో నార్మల్గా అనుకున్నా కానీ మొత్తం తిప్పి పెట్టేసిండే మొత్తం. వామ్మో అసలు ఏది ఎక్కినా నార్మల్గా లేదు, ప్రతి దాంట్లో ఏదో ఒక జలకైతే ఉందన్నమాట. అంటే ముందు కూడా ఎక్కిన కానీ అంత గుర్తులేదు కదా నాకు. నెక్స్ట్ అయితే టర్మిటీ కోస్టర్ అని చెప్పి అనుకున్నాం, వెళ్ళినాం అనమాట. ఈ ట్రైన్ నార్మల్గా ఉందేమో అనుకున్నాను. లాస్ట్ మధ్యలో వచ్చేసరికి కిందకి ఇట్లా జప్పని ఎత్తి పడేసిండు. మొత్తం నమ్ముకున్నా నేను వాడిని, ఏముండదేమో చిన్నపిల్లలు ఎక్కువ ఉందని చెప్పి. కానీ అమ్మ వాడు కూడా మొత్తం అంటే ఎక్స్పెక్ట్ చేయలే అనమాట. అట్లా వేసేసిండు అనమాట. లాస్ట్కి ఇక్కడనే ఈ స్పీడ్లోనే అయ్యింది అనమాట. అట్లా మొత్తం స్పీడ్గా వెళ్ళిపోయింది. కానీ బాగుండే, మంచిగా ఉండే అనమాట. నెక్స్ట్ అయితే లంచ్కి మేము బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ కోంబో అట్లా తీసుకున్నాం. కానీ రేట్స్ అయితే చాలా ఎక్కువ, 400-300 ఏది ఉన్నా అంతే, దానికంటే తక్కువ అయితే లేదు. సో గులాబ్ జామ్ అయితే టేస్ట్ బాగుండే అనమాట. ఇంకా నార్మల్గా ఇంకా ఆ లంచ్ అయితే చేసేసినాం అండ్ రెడీ అయిపోయినాం. ఇంకా స్విమ్మింగ్కి వెళ్దాం, ఇంకా వాటర్ గేమ్స్ మొత్తం ఆడదామని చెప్పి, డ్రై గేమ్స్ ఇంకా చాలు అని చెప్పి. సో మనం ఎంట్రీలోనే అట్లా మ్యాప్ టైప్ అట్లా ఇస్తారు కదా, సో మేము అది ఫాలో అయ్యి సో ఇంకా లంచ్ అయిపోయినాకైతే ఈ ఇంటర్స్టెల్లార్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. సో కొంచెం లైన్ తక్కువ ఉంటుంది, అందరు వాటర్ గేమ్స్ ఆడతారు కదా సో అన్నట్టు అనుకున్నాం. బట్ లైన్ అయితే ఉండే అనమాట. ఇంకా కొంచెం ఒక 10 minutes అట్లా వెయిట్ చేసి వెళ్ళాము. ఇదైతే క్రేజీ ఉండే అసలు, అయితే చాలా బాగుండే. అంటే మేము ముందు వెళ్ళినప్పుడు కూడా ఉండే కానీ ఇంకా ఈసారి ఇంకెక్కువ ఎక్స్పీరియన్స్ అట్లా అయినామన్నమాట. సో మేము యాక్చువల్గా మధ్యలో కూర్చున్నాం. మధ్యలో కూర్చుంటే ఇంకా కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బాగుంటుంది అని చెప్పి మేము అటు ఎక్కువ లో కాకుండా హై కాకుండా అట్లా అని చెప్పి ఇంకా మధ్యలో కూర్చున్నాం. యాక్చువల్గా ఇది వీడియో నేను తీసిన, కానీ అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నిజంగా మనం వెళ్తున్నాము అట్లా లోపలికి అన్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది ఇదైతే. అంటే మనకి ఇప్పుడు స్విమ్మింగ్కి టైం పెడతారు కదా, వేవ్స్ టైమ్ అని చెప్పి 4:20కి అట్లా ½ an hour గ్యాప్ అని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అవుతాయి కదా అన్నట్టు వెళ్ళినాము. కానీ అప్పటికే అయిపోయినాయి అనమాట. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాయి, కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుందాము అని చెప్పి. ఇంకా మేము వాటర్ ప్రూఫ్ తీసుకున్నాం అనమాట. మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు, మంచిగా మూమెంట్స్ ఉంటాయి అని చెప్పి ఇంకా మంచిగా ఎంజాయ్ చేసినాం. నేనైతే యాక్చువల్గా నా అంత హైట్ ఉంటుందో లేకపోతే నేను మునిగిపోతానేమో అన్నట్టు అనుకున్నా కానీ బట్ నేనున్నా ఓకే, నా అంత హైట్ వాళ్ళు కూడా అక్కడ సర్వైవ్ అవ్వచ్చా అన్నట్టు అనుకున్నా. అండ్ నేను ట్రై చేస్తుండే మొత్తం వాటర్లు ఉంటే నేను ఉంటానా, ఇంతసేపు ఉంటా అని చెప్పి ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం సెకండ్ టైం అన్నట్టు ఒక 1 minute కూడా ఉండలే, జస్ట్ ఏదో అట్లా ట్రై చేసిన. కానీ బాగా అనిపించింది. మనం అనుకుంటాం ప్రతి మూమెంట్ క్యాప్చర్ ఇద్దామని, కానీ చాలా కష్టం. సో కొన్ని రైడ్స్కి అయితే క్యాప్చర్ చేసినాం. ఇది క్యాప్చర్ చేసినాం అనమాట. మా తమ్ముడు బయట ఉండే, సో ఇంకా మా కోసం వెయిట్ చేసుకుంటే లాస్ట్కి అయితే ఇది క్యాప్చర్ చేసిండు బూమరింగ్. చాలా బాగుండేది అయితే, నాకు నా ఫేవరెట్ ఇదైతే. మస్తు అనిపించింది అనమాట. ఆ హైట్ నుంచి ఇట్లా అని చెప్పి పడిపోతుంటే.
ఇంకా మేము ఇవన్నీ రైడ్స్ చేసి వరకే మస్తు టైం అయిపోయింది, 5 అయ్యింది. ఇంకా మళ్ళీ క్లోజ్ చేసేస్తారని చెప్పి ఇంకా లేజీ రివర్ అయితే వెళ్దాము, కొంచెం ప్రశాంతంగా వెళ్ళొచ్చు అన్నట్టు ఇంకా లాస్ట్కి లేజీ రివర్ అయితే వెళ్ళినాం అనమాట. మంచిగా చిల్ అయినాం అక్కడైతే, మంచిగా కూర్చొని తిరుక్కుంటా అట్లా చాలా మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉండే అనమాట. సో లాస్ట్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా అన్నట్టు వెళ్ళిపోతుంటే ఇంకా మాకు అక్కడ ఆకలేస్తుంది అని చెప్పి ఇంకా పిక్నిక్ తీసుకున్నాం. అక్కడ వాటర్ అంతా సమ్ క్లోరిన్ అది ఇది ఉంటుంది అని చెప్పి హ్యాండ్తో కాకుండా ఇంకా లాస్ట్కి అట్లా పిక్నిక్ తినుకుంటూ డ్రై చేసుకుంటాం అన్నమాట హెయిర్. కానీ ఈవినింగ్ వ్యూ అయితే ఎంత బాగా అనిపించింది నాకైతే లైట్స్తోని, అండ్ ఇంకా వర్షం పడినుండే అనమాట. సో లాస్ట్కి మేము మిస్ అయినాం చీకు విత్ రైడ్ అని చెప్పి. ఈ మంకీది 3D గ్లాసెస్ ఇచ్చిండు, ఎట్లుంటుంది అసలు ఇది ఏంది అన్నట్టు అనుకున్నా కానీ అబ్బా టూ మచ్ ఫన్నీ ఉండే. మా తమ్ముడు ఇంకా ఫుల్ నవ్వుపించాను అనమాట జోక్స్తో, అసలు అక్కడ ఏం లేకపోయినా కూడా వాడు అనుకుంటా మస్తు ఎంజాయ్ చేసినాం ఇదైతే లాస్ట్. వాటర్ స్ప్లాష్ చేద్దాం నెక్స్ట్ ఇదే పోదాం దీని తర్వాత అన్నట్టు మేము వచ్చినప్పటి నుంచి అనుకుంటాం. లాస్ట్కి అది ఓనే లేదు అసలు, మేము అది క్లోజ్ కూడా చేసిండు అనమాట వాడు. అండ్ ఇంకా మళ్ళీ ఇంటర్స్టెల్లార్కి వెళ్ళి ఇంకా వెళ్ళిపోదాం అన్నట్టు అనుకున్నాం. అండ్ హియర్ గోస్ ది వ్లాగ్ ఆఫ్ వండర్లా ట్రిప్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్, బాయ్.